నమస్కారం అండి. నా పేరు శ్రావ్య కట్ట, హైకోర్టు అడ్వకేట్. చాలా సిట్యుయేషన్స్‌లో భర్త అలానే వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే వైఫ్ వర్క్ చేయకుండా ఉంటుంది. తనకి కంప్లీట్ డిపెండెన్సీ హస్బెండ్ పైనే ఉంటుంది. అలానే పిల్లలకి కూడా భర్తనే చూసుకున్నప్పటికి డబ్బులు లేనప్పటికి మెయింటెనెన్స్ కేసెస్ ఏసుకోవచ్చు. వైఫ్‌కి హక్కు ఉంటుంది, పిల్లలకి కూడా హక్కు ఉంటది. ఇప్పుడు ఎంత అడగాలంటే మీరు ఆ హస్బెండ్ ఎంతైతే సంపాదిస్తున్నారో ఇంటి ఖర్చులకు ఎంత అయితుంది, మీకు చూసుకోవడానికి ఎక్స్‌పెన్సెస్ ఎంత, మీకు ఫుడ్ కోసం గానీ, స్కూల్ కోసం గానీ, లేకపోతే ఏమైనా బయట వేరే యాక్టివిటీస్ చేస్తున్నారు దానికోసం కూడా ఖర్చులు ఎంత అవుతుందో అవన్నీ క్యాలిక్యులేట్ చేసి మీరు కోర్ట్‌ని అడగవచ్చు. అతను పట్టించుకోకపోతే మీరు ఇన్ని సంవత్సరాలు కూడా వెయిట్ ఏం చేయనవసరం లేదు. డైరెక్ట్‌గా మీకు నెలకి ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆ నెలకి ఇంత ఖర్చు అని చెప్పి అడగొచ్చు. లేదు నాకు నెలల ఖర్చు వద్దు, మాకు ఒక ఇల్లు ఇచ్చేసేయండి, మేము ముగ్గురం ఇంట్లో ఉంటాం, పిల్లలతో పాటు వైఫ్ ఇంట్లో ఉంటాం, మేము చూసుకుంటాం అంటే మీరు ఇల్లు కూడా అడగొచ్చు. అంటే ఒకటేసారి వన్ టైమ్ సెటిల్మెంట్ లాగా ఉంటుంది. ఒకటేసారి మాకు ఇంత డబ్బులు ఇచ్చేసేయండి, మేము చూసుకుంటాం అని చెప్పి అడగొచ్చు. లేకపోతే మంత్లీ కూడా మాకు ఇంత అమౌంట్ మాకు ఖర్చులు ఉంటాయి కాబట్టి అవి కూడా ఇవ్వమని అడగొచ్చు. ఇది అడిగే తర్వాత కూడా హస్బెండ్ ఇప్పుడు ఏమైతే ఆస్తి ఉంటుందో దాంట్లో నుంచి కూడా రైట్ ఉంటుంది పిల్లలకి. అది పిల్లలు మ్యారేజ్ నుంచి పుట్టిన పిల్లలైనా, లివ్ ఇన్ నుంచి పుట్టిన పిల్లలైనా, వేరే రిలేషన్‌షిప్ నుంచి పుట్టిన పిల్లలైనా కూడా పిల్లలకి ఎప్పుడూ రైట్ ఉంటుంది. ఈక్వల్‌గా ఉంటుంది. ఎంతమంది పిల్లలు ఉంటారో అంతగా ఈక్వల్‌గా భాగంలో డివైడ్ చేసి ఉంటుంది. సో, మీరు ఎక్స్‌పెన్సెస్ కోసం సెపరేట్‌గా అడగొచ్చు. ప్రాపర్టీ నుంచి సెపరేట్‌గా అడగొచ్చు. అది మీకు హక్కు. అది ఎప్పుడన్నా అడగొచ్చు మీరు. కానీ మీరు దానికి మెయింటెనెన్స్ కోసమని కేస్ వేసుకొని కోర్ట్‌లో ఆర్గ్యూ చేసి తీసుకోవాలా. ఇప్పుడు ఇది చాలామందికి డౌట్ వస్తుంది ఏంటంటే, ఎంత టైం పడుతుంది? మేము ఇప్పుడు కోర్ట్ కేస్ ఏసుకున్నాక 1, 2 ఇయర్స్ అవుతుంది. అంతవరకు మేము ఎలా బతకాలి? మేము ఎలా ఉండాలని చెప్పి డౌట్ వస్తుంది. కానీ మెయింటెనెన్స్ కేస్‌లో ఒక బెనిఫిట్ ఏంటంటే, మీరు కేస్ వేసే వెంటనే ఇప్పటికి మాకు చేతి ఖర్చుకి డబ్బులు కావాలని చెప్పేసి ఆర్డర్ తీసుకోవచ్చు. ఆర్డర్ బేసిక్‌గా మీకు కేస్ వేసే వెంటనే ఆర్గ్యుమెంట్ చేసి మీరు మెయింటెనెన్స్ కోసము అడగొచ్చు. అది కాకుండా కూడా కేస్ అయిపోయే వరకు కూడా మాకు ఇంత డబ్బులు అవసరం ఉంటని చెప్పి కూడా ఇప్పుడు ఇంక్రీజ్ అయితూ ఉంటుంది. పిల్లలు 5th క్లాస్ ఉన్నప్పటికి అయ్యే ఖర్చులు తక్కువ ఉంటాయి. 10th క్లాస్ ఎళ్లి పెళ్ళిడికి వచ్చినాక ఖర్చులు వేరే ఉంటాయి. సో, ఇప్పుడున్న మనకి మెయింటెనెన్స్ సరిపోకపోతే అది ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా మళ్ళీ కోర్ట్‌కెళ్ళేసి మీరిచ్చిన మెయింటెనెన్స్ ఆర్డర్‌లో మాకు సరిపోవట్లేదండి, ఇంకా ఈ ఖర్చులు ఎక్కువైనాయి కాబట్టి ఖర్చులు ఎక్కువ చేయండి అని చెప్పి కూడా అడగొచ్చు. కానీ ఎంత అడుగుతున్నారో హస్బెండ్ సాలరీ అకౌంట్ నుంచి ఎంతైతే వస్తుందో దానికి ప్రపోర్షనేట్‌గా ఉంటుంది. ఇప్పుడు హస్బెండ్ 1,00,000 సంపాదిస్తే మీరు 3,00,000 ఎక్స్‌పెన్స్ అని చెప్పి అడగడానికి రైట్ ఉండదు. అతనికి ఇవ్వడానికి లేదు కాబట్టి అదే సిట్యుయేషన్‌లో హస్బెండ్ మంత్లీ 50 లాక్స్ వచ్చిందనుకోండి ఎగ్జాంపుల్‌గా. దాంట్లో మీరు 30 లాక్స్ తీసుకోవచ్చు. సో, కాన్సెప్ట్ ఏంటంటే ఒక హస్బెండ్‌కి ఎంతైతే ఆ స్టేజ్ ఉంటుందో, మీరు పెళ్ళయి అందరు కలిసిమెలిసి ఉన్నారనుకోండి, ఆ స్టేజ్ మీరు ఎట్లయితే లివింగ్ స్టైల్ ఉంటుందో అంతే లివింగ్ స్టైల్ మీరు విడిపోయినా ఉండాలని చెప్పేసి కోర్ట్ అడుగుతుంది. సో, మీ హస్బెండ్ కానీ లేదా ఫాదర్ కానీ ఎంతైతే సంపాదిస్తున్నారో దాని నుంచి మీకు రైట్ ఉంటుంది. ఇది మీరు విడిపోదలుచుకుంటే సిట్యుయేషన్. కానీ చాలామంది కలిసున్నా గూడా మాకు ఇంటి ఖర్చులు ఇవ్వట్లే, చేతికి మెయింటెనెన్స్ ఇవ్వట్లే అంటే చాలామంది వైఫ్ వచ్చి కంప్లెయింట్ చేసే సిట్యుయేషన్స్ ఉన్నాయి. అలానే పిల్లలకి కూడా చేసే సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో, మీరు కలిసి ఉన్నప్పటికి గూడా మెయింటెనెన్స్ అడగొచ్చు. మీరందరూ డివోర్స్ లేకుండా, సెపరేషన్ లేకుండా కలిసిమెలిసి ఉన్నప్పటికి కూడా కోర్ట్‌కెళ్ళి మాకు చేతి ఖర్చులు లేవు, కొంచెం డబ్బులు ఇంత మాకు అవసరం ఉంటుంది, అది ఇవ్వమని అడిగితే కూడా మీకు రైట్ ఉంటుంది. మీరు అదే కోర్ట్‌కెళ్ళి మెయింటెనెన్స్ పిటిషన్ వేసుకొని ఈ పలానా రీజన్స్ అని చెప్పి ఎంత ఖర్చు అవుతుందని చెప్పి కూడా మెయింటెనెన్స్ అడగొచ్చు. సో, వాళ్ళు మైనర్స్ అన్నా, మేజర్స్ అన్నా డిఫరెన్స్ ఒకటే అండి. మైనర్ ఉన్నప్పటికీ చేతికి డైరెక్ట్‌గా డబ్బులు పిల్లలు చూసుకోలేరు, చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకొక గార్డియన్ ఉంటారు. ఆ గార్డియన్ మదర్ అన్నా ఉండొచ్చు, ఫాదర్ అన్నా ఉండొచ్చు, లేకపోతే పిల్లలు వేరే వాళ్ళతో ఉండొచ్చు. ఇప్పుడు తాత, అమ్మమ్మ వాళ్ళతో కూడా ఉన్నా కూడా వాళ్ళు గార్డియన్‌గా కన్సిడర్ చేసి వాళ్ళకి డబ్బులిచ్చి పిల్లల్ని చూసుకోవడానికి పెడతారు. ఇప్పుడు కొన్ని సిట్యుయేషన్స్‌లో హస్బెండ్ అండ్ వైఫ్ విడిపోయినప్పుడు పిల్లలకి ఎట్లా వాళ్ళకు ఎవ్రీ మంత్ డబ్బులు ఇవ్వడం కూడా కొంచెం కష్టం ఉన్నప్పటికీ వాళ్ళ పేరు పైన కోర్టు ఎఫ్‌డి ఏయమంటుంది. ఎఫ్‌డి నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా పిల్లలకే పెట్టాలా, ఇంట్రెస్ట్ ఎంత వస్తే పిల్లల కోసం చూసుకోవడానికి పెట్టాలని చెప్తుంది. సో, మేజర్, మైనర్ ఇద్దరూ ఈక్వల్‌గా అడగొచ్చు. కానీ మైనర్ పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే ఒక గార్డియన్ నుంచి అడగడానికి రైట్ ఉంటుంది. అంటే ఎవరన్నా ఉండాలా చూసుకోవడానికి. అది 18 ఇయర్స్ వరకు. 18 ఇయర్స్ దాటిందనుకోండి పిల్లలకి ఆటోమేటిక్‌గా రైట్ వచ్చేస్తుంది. ఇంకా వేరే వాళ్ళు నాకు ఇవ్వనవసరం లేదు, నేనే డైరెక్ట్‌గా బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు, లేకపోతే మా నాన్న నుంచి తీసుకోవచ్చు, లేకపోతే మా అమ్మ నుంచి కూడా తీసుకోవచ్చు. అమ్మ కూడా పని చేసినప్పుడు ఆమె కూడా మెయింటెనెన్స్ ఇవ్వడానికి పిల్లలు అడగొచ్చు. థాంక్ యూ.